ఆ డైలీ బ్రెడ్ ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు విన్నాము. కష్టకాలం మందు మనం ఎక్కువగా గుర్తు చేసుకునే వ్యక్తి దేవుడు. ఎందుకంటే కష్టకాలం మందు మనుషుల నుండి మనకు ఎక్కువ సహాయం దొరకకపోవచ్చు. అలాంటప్పుడు మనం దేవునిపై ఎక్కువ భారం వేసి దేవుని నుండి సహాయం కోరుతాం. కానీ మన జీవితాలలో కూడా దేవుడు ఏదో ఒకటి మనల్ని కోరుతుంటాడు, మన నుంచి ఏదో కోరుతుంటాడు. ఎప్పుడైతే దేవుడు అది మనకు చెప్పి ఏదైతే కోరుతున్నాడో అది అడిగినప్పుడు మనం చాలాసార్లు ఇవ్వము. ఎందుకంటే మనము తిరస్కరిస్తుంటాం దేవుని మాటని. కానీ కష్టకాలం అందు మనకు తెలుస్తుంది మనం ఎందుకు తిరస్కరించాము. ఎందుకంటే అప్పుడు మీకు దేవుని సహాయం కావాల్సి వస్తుంది. కానీ మీరు ఆల్రెడీ దేవుడు అడిగింది మీరు ఇవ్వలేకపోయారు. కాబట్టి ఈ టైం అనేది మీకు చాలా కష్టం అనిపిస్తుంది. దేవుణ్ణి అడగాలంటే కూడా కష్టం అనిపిస్తుంది, బాధగా ఉంటుంది. కాబట్టి దేవుడు కష్టకాలమందు మిమ్మల్ని పరీక్షిస్తూ దేవుడు ఏదైతే మీ జీవితం నుంచి కోరుతున్నాడో అది దేవుడు మీ నుండి పొందుకుంటారు. కాబట్టి ఎప్పుడైతే దేవుడు మీ జీవితంలో నుండి ఏదైనా ఇంపార్టెంట్ అడిగినప్పుడు మీరు తిరస్కరించకుండా దేవునికి ఇవ్వాలని ప్రభు కోరుచున్నారు. ఎందుకంటే అబ్రహాం కూడా తన కుమారుని ఇస్సాకుని బలి ఇయ్యమని ప్రభువు అడిగినప్పుడు అబ్రహాము ఇయ్యనికే రెడీ అయ్యాడు. చాలా కష్టపడి ఉంటాడు, చాలా బాధపడి ఉంటాడు. కానీ దేవుని మాటకు ఒప్పుకున్నాడు. కానీ లాస్ట్లో దేవుడు ఇస్సాకుని కోరలేడు. కానీ అబ్రహాం యొక్క విశ్వాసాన్ని, అతని యొక్క నమ్మదగినతనాన్ని, తన ఒబీడియన్స్ని పరీక్షించాడు. కాబట్టి దేవుడు మనల్ని మన జీవితంలో ఇలా అనేక విషయాలు మన నుండి కోరుతూ మనల్ని పరీక్షిస్తుంటాడు. దీన్ని గమనించి మీరు దేవుని మార్గం నడవాలని ప్రభు కోరుచున్నారు. ఆమేన్.